కర్రీ ఇంకోటి ఏదైనా చికెన్. అన్న బిల్లు కట్టేటప్పుడు ఉంటుందన్న బ్యాట్. అన్న బిల్లు కట్టేటప్పుడు ఉంటుందన్న బ్యాట్. నాది ఓన్లీ బేబీ కార్న్ ఒకటే నా బిల్లు. 4th ఐటమ్ అది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మహేష్ బాబు ట్రూ డై హార్ట్ ఫ్యాన్. మహేష్ బాబు సినిమాకి టికెట్లు కావాలంటే అన్నని కాంటాక్ట్ అంటే ఫ్రీగా ఇచ్చేస్తాడు. మహేష్ బాబు సినిమాకి టికెట్లు కావాలంటే అన్నని కాంటాక్ట్ అంటే ఫ్రీగా ఇచ్చేస్తాడు. నాకేమో అనుకున్నాం కానీ మేమైతే మనం ముక్కతో పాటు తింటే మెంటల్ ఉంది. సో ఏంటంటే ఫస్ట్ టైం మాత్రమే వాళ్ళు సర్వ్ చేస్తారు, నెక్స్ట్ నుంచి మనమే సర్వ్ చేసుకోవాలన్నమాట. వీళ్ళకి బటర్ అంటే తక్కువ రేట్కి వస్తున్నారా? ఇంత బటర్ ఇస్తారు అన్నిట్లో. వీళ్ళకి బటర్ అంటే తక్కువ రేట్కి వస్తున్నారా? ఇంత బటర్ ఇస్తారు అన్నిట్లో. హలో ఫుడ్ లవర్స్, మీరు చూస్తున్నారు తెలుగు వన్ ఫుడ్స్. నేను గుర్తున్నాను కదా, ఈట్ వీట్ రిపీట్ విత్ సాయిష్. ఈరోజు ఏంట్రా వీడు రోడ్డు మీద మకాం పెట్టారని ఆలోచిస్తున్నారా? మన సిటీలో దొరికే ఫ్యాన్సీ స్టైల్ రెస్టారెంట్లు కాకుండా రోడ్డు పక్కన దొరికే దాబా స్టైల్ ఫుడ్ ట్రై చేయబోతున్నాం. ఈ దాబాలో టేస్ట్ ఎలా ఉంది, ప్రైజులు రీజనబుల్లా కాదా, అండ్ ఆ స్మోకీ దాబా ఫ్లేవర్ ఉందా లేదా మీకు లైవ్లో చూపించబోతున్నాను. ఈ రెస్టారెంట్ వచ్చేసి డ్రైవర్ అన్న వాళ్ళకి, ట్రక్ అన్న వాళ్ళకి చాలా ఫేమస్ అంట. అలాగే చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తున్నారు ఈ రెస్టారెంట్కి. సో దీని సోకేందో చూసేద్దాం, పదండి. సో గైస్, మన చాచా దాబాకి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్దాం, కానీ లోపలికి వెళ్ళే ముందు మీకు నాకు వచ్చిన డీలబా ఏంటంటే ప్రతిసారి లాగా ఒక్కనే కాదు, ఈసారి ఫుడ్లో చిన్న ఛాలెంజ్ చూద్దాం. ఛాలెంజ్ అంటే ఒక్కళ్ళే ఉంటే బాగోదు కదా, ఒక 4 ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రమ్మన్నాను. ఈ పాటికి వాళ్ళు వచ్చి ఉంటారు, లోపలికి వెళ్ళి కలుద్దాం పదండి. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఛాలెంజ్ నేను 4 ఇక్కడికి వచ్చాను. 4 అని చెప్పి 3 ఉన్నాం అనుకున్నా. ఆ 4 కెమెరా పట్టుకుంది. అండ్ వీళ్ళకి ఇలాంటి ఛాలెంజ్లు ఇవ్వడానికి గల కారణం వీళ్ళ మన ప్రతి వీడియోలో ఓన్లీ అమ్మాయిలు అని చెప్పి వీళ్ళతో ఏడుస్తున్నారు. సో ఈరోజు వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళతో ఛాలెంజ్ చేపిస్తున్నా. అండ్ ఇలాంటి ఛాలెంజెస్ మీరు మీ ఫ్రెండ్స్తో చేశారంటే స్ప్లిట్ పడ్డప్పుడు మీకు తక్కువ పడుతుంది. సో ఛాలెంజ్లోకి వెళ్ళే ముందు మనం ఫస్ట్ అన్న పర్మిషన్ తీసుకుందాం, పదండి. సో గైస్, మనం వచ్చిందానికి ఛాలెంజ్ ఏదో లేదు, మన ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ ఇస్తాం. అండ్ ఛాలెంజ్ మనం స్టార్ట్ చేయాలంటే 1 to 5 ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. అర్జున్ 69. నాకు తెలుసు మా 69 బ్యాచ్ 1 to 5లో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను 1. సో ఛాలెంజ్ ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ వస్తాయా, నేను ఒక ఆర్డర్ చెప్తాను. అన్న వీళ్ళతో ఫస్ట్ మనం ఆర్డర్ ఆయన ఫేమస్ ఐటమ్స్ తెలుసుకున్నాం. ఇక్కడ దాంట్లో నుంచి ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ వచ్చినప్పుడు ఆ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 క్యాల్కులేట్ చేద్దాం. నెంబర్ 1 ఫుడ్ ఐటమ్స్కి నేను బిల్ కడతాను, నెంబర్ 2 వీడు బిల్ కడతాడు, నెంబర్ 3 వాడు బిల్ కడతాడు, నెంబర్ 4 నువ్వు బిల్ కడతావు. डील भैया ऑर्डर 2 गार्लिक नान, 3 बटर नान, एक अफगानी चिकन, एक मेथी चमन, एक दाल तड़का और एक बेबी कॉर्न 60 बस, और 2 पानी का बॉटल लेते रे. ఆర్డర్ చెప్పిన దాంట్లో ప్రతిదీ కౌంటెడ్, వాటర్ బాటిల్స్తో సహా ప్రతిదీ స్ప్లిట్ చేయబడితే బిల్ వచ్చా క్యాలిక్యులేషన్ చేయబడితే అది కొడతా. ఫుడ్ ఐటమ్ నెంబర్ 1 బాటిల్స్, సంబంధం లేదు, మనం టోకెన్ లేసుకున్నాం. నెక్స్ట్ వచ్చే ప్రతిదీ 4 కౌంట్ చేస్తాం. నెంబర్ కూడా వాటర్ బాటిల్ వస్తుంది, అది సెకండ్ నాలుగు. సో నెక్స్ట్ ఐటమ్ కోసం వెయిట్ చేస్తున్నాం. చెప్పు. సెకండ్ నాదే. ఇది కాంప్లిమెంటరీ రా, సాలరీ లెమన్ ఎవడు బిల్ కట్టడు దీనికి. ఇట్స్ నాట్ మై ప్రాబ్లం బ్రో, సంబంధం లేదు. బిల్ ఉంటే సరే, బిల్ అడుగుదాం, బిల్ ఇస్తే దీనికి కడదాం. లేకపోతే ఫుడ్ ఐటమ్ కి కడతావు నువ్వు. గైస్, ఎవడైనా నిమ్మకాయలకి ఆనియన్లకి ఎవడైనా ఫుడ్ ఐటమ్ అంటాడు అసలు దానికి బిల్ ఇస్తాడా? బావర్చి కాదు, ఇది చాచా దాబా. సో గైస్, ఇప్పుడు మనం జనరల్ రివ్యూ అయితే చూసాం. ఇప్పుడు మన సొంత రివ్యూ, మనం తిన్న రివ్యూ ఇవ్వబోతున్నాం. బాయ్స్, ఆర్ యు గైస్ రెడీ? చలో, సెకండ్ ఐటమ్ ఓకే, థర్డ్ ఐటమ్ బేబీ కార్న్ 65,
ఫస్ట్ ఐటమ్ వాటర్ బాటిల్స్, సెకండ్ ఐటమ్ ఆనియన్ ఏ రాదు నిమ్ము ఎందుకు వస్తుంది రా सेकंड आइटम भैया उसको पैसे डालते आप नहीं डालते नहीं डालते नहीं डालते గైస్ మోసం మొత్తం మోసం సెకండ్ ఐటమ్ ఏమిటిది ఈడు మొత్తం పెద్ద మోసం బెంగళూరు నుంచి వచ్చిన అయినా మోసాలు చేస్తున్నాడు भाई अफगानी चिकन का स्पेशलिटी क्या है भाई अफगान से आता चिकन नहीं चिकन अफगान से लेके आ सकता हूँ कोडिन अफगान నుంచి తెస్తారా గైస్ ఫుడ్ వచ్చినాక స్నాప్ అంటున్నారు మీ టీంలో కూడా స్నాప్ పిచ్చోళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్యాగ్ చేయండి సో గైస్ లెట్స్ ట్రై బేబీకార్న్ 65 గైస్ కొంచెం కారం అయితే అనిపిస్తుంది నేను కారం తక్కువ తింటా కాబట్టి మీరు తినే దాన్ని బట్టి మీరు స్పైస్ చెప్పుకోండి నాకైతే లైట్గా కారం అనిపిస్తుంది సో లెట్స్ గోయింగ్ విత్ గార్లిక్ నాన్ ఫస్ట్ మనం గార్లిక్ నాన్ నేనైతే మేతి చమంత ట్రై చేస్తున్నా నువ్వు దేంతో अफगानी चिकन ఓకే अफगान तो నాకైతే మేతి చమన్ మంచిగా నచ్చింది ఇంకోటి తినేలోపు ఇదైతే బాగా ఎంజాయ్ చేద్దాం ఫుడ్ अफगान चिकन కూడా బాగుంది అఫ్ఘనీ చికెన్తో కూడా బాగుంది అరే బెంగళూరు బాయ్ ఎట్లుంది ఫుడ్ నిజంగా బాగుంది నిజంగా బాగుందండి ఎక్సలెంట్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 ఫర్ బేబీకార్న్ 5 ఫర్ అఫ్ఘనీ చికెన్ ఫర్ ఎవ్రీథింగ్ ఐ విల్ గివ్ 5 నాకైతే ఇది మేతి చమన్ మంచిగా నచ్చింది దీని పేరేంటి మేతి చమన్ బాగుంది హైలైట్ ఉంది దాంట్లో ఏమవుతుంది ఇది వైట్ పన్నీర్ పన్నీర్ నేను చెప్పడం మర్చిపోయినా లోపల కుకింగ్ చూసినాము మ్యాక్సిమం ఆయిల్ తక్కువ బటర్ ఎక్కువ వేస్తున్నారు వీళ్ళు ప్రతి వంటలో ఆయిల్ తక్కువ రేటా బటర్ తక్కువ రేటా మీరే డిసైడ్ చేసుకోండి నాకు తెలియదు కాబట్టి నాకేమో అనుకున్నాం కానీ మేతి చమన్ ముక్కతో పాటు తింటే మెంటల్ ఉంది సో ఏంటంటే ఫస్ట్ టైం మాత్రమే వాళ్ళు సర్వ్ చేస్తారు నెక్స్ట్ నుంచి మనమే సర్వ్ చేసుకోవాలన్నమాట ఇది ఇందాక తినేది గార్లిక్ నాన్ ఇప్పుడు బటర్ నాన్ ట్రై చేద్దాం వీళ్ళకి బటర్ అంటే తక్కువ రేట్కి వస్తున్నారా ఇంత బటర్ ఇస్తారు అన్నిట్లో సరిపోతుంది అండి కర్రీస్ దో జీరా రైస్ పहले एक दे दो रहने पैदा తింటారు కదా రైస్ దోలేకే అవి దోలేకే రైస్ దాబాలలో ఏ దాబా జనరల్గా నేను చాలా దాబాలలో తిన్నా ఇప్పటిదాకా ఈ చాచా దాబా ఇప్పుడే ట్రై చేయడానికి వచ్చాను ఫస్ట్ టైం చాలా రీల్స్లో చూసాను ఇంతకుముందు కానీ నేను ఎప్పుడు చాచా దాబా ట్రై చేయలేదు అవునా చెప్పలేదు మరి నేను తీసుకొచ్చాను ఇప్పుడు ఎవరు పట్టుకొచ్చాను ఓకే అర్జున్ గారు పట్టుకొచ్చారు అర్జున్ గారు బిల్లు కడతారు జీరా రైస్ దాల్ కా తడకన్ క్రేజీ ఉంది సీరియస్లీ లెట్ మీ ట్రై విత్ ఇంకొక డిఫరెన్స్ ఏంది తెలుసా వేరే దాన్ని నువ్వు జీరా రైస్ వస్తే రైస్ చిన్న ఉండి పొడి పొడి ఉంటుంది ఇది మంచిగా ఉంది ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్కి వెళ్తే ఎంత బిల్ చేస్తావు కదా జిఎస్టీ ట్యాక్స్ ట్యాక్స్ వ్యాట్ అని ఆడ తినే స్టార్ట్ వస్తుంది ఇక్కడ మొత్తం లైట్ ఎగ్జాక్ట్లీ లైటింగ్ బాగుంది ఈ లైటింగ్ తోటే వైబ్ వస్తుంది డాబా వైబ్ వస్తుంది సో ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇప్పటిదాకా మీరు ఆన్సర్ చెప్పలా డాబాల్లో దివాణి ఇట్లాంటి మంచాలు ఎందుకు వేస్తారు అంటే ముందే మాట్లాడుకున్నాం కదా ఇది డాబా డ్రైవర్లు చాలామంది వస్తుంటారు డ్రైవర్లు అన్నాక గంటలు గంటలు బండి నడుపుతూనే ఉంటారు వాళ్ళు అట్లీస్ట్ ఆ తినే గ్యాప్లో ఒక 10 నిమిషాలు పవర్ న్యాప్ తీసుకుంటారన్న కారణంగా డాబాలు మ్యాక్సిమం ఇలాంటివే సజెస్ట్ చేస్తారు చెప్పడం మర్చిపోయా అన్న పేరు యువర్ స్టోరీ శ్రవణ్ అంట ఇన్స్టాగ్రామ్లో మహేష్ బాబు ట్రూ డై హార్ట్ ఫ్యాన్ మహేష్ బాబు సినిమాకి టికెట్లు కావాలంటే అన్నని కాంటాక్ట్ అంటే ఫ్రీగా ఇచ్చేస్తాడు యాజ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్గా మమ్మల్ని అందరూ చాలాసార్లు తీసుకెళ్ళింది జై బాలయ్య
సో గైస్ వీఆర్ ఎండ్ ఆఫ్ ద ఛాలెంజ్కి వచ్చేసిన బిల్ వచ్చింది. బిల్ వచ్చేసి కంప్లీట్గా 1465 అయింది. సో ఒక నలుగురు మనుషులు వచ్చి ఒక దాబాలో తినాలంటే 1465 ఇస్ రీజనబుల్. బెంగళూరు శ్రావణ్ ఏమంటావు? ఇట్స్ వెరీ రీజనబుల్. మాను సో ఓవరాల్గా మేము మంచిగానే తిన్న ఫుడ్ అయితే మా అందరికీ యాక్చువల్లీ కడుపు పగిలిపోతుంది. సో దీన్ని బట్టి మీ ఫుడ్ మీద మీ రేటింగ్స్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? 4.8. బాను I can give 5. సో గైస్ నేనైతే 4.2 4.25 వరకు ఇస్తా. ఎందుకంటే కొన్ని ఇట్లో స్పైస్ ఉంది. సో అందుకే నేను అంతే ఇస్తా. ఇప్పుడు బిల్లు కాడికి వచ్చాం మనం. సో నెంబర్ 1 ఆఫ్టర్ ఎస్టిమేటెడ్ క్యాలిక్యులేషన్. సో నెంబర్ 1 నేనే 195 రూపీస్ నా షేర్ వచ్చేసి. నెంబర్ 2 370 రూపీస్. నెంబర్ 2 ఎవడరా? బాయ్ బెంగళూరు బాయ్కి 370. నెంబర్ 3 సూర్యాబాయ్ 427 రూపీస్. నెంబర్ 4 అర్జున్ 473 రూపీస్. जियान है तू जियान, थोड़ा सा गलती हो गई. जियान है तू. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. చాచా దాబా అంతే. ఫుడ్ అయితే బాగానే నచ్చింది, బాయ్స్ కూడా బాగానే నచ్చింది అనుకుంటే కెమెరామెన్కి ఎలా ఉందో కెమెరామెనే చెప్పాలి యాక్చువల్లీ. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ సరౌండింగ్స్లోకి వస్తే చాచా దాబాకి ఒకసారి విజిట్ అవ్వండి. ఈ చాచా దాబా హయత్ నగర్ నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో ఉంటుంది. అంటే రామోజీ ఫిల్మ్ సిటీ దాటగానే ఉంటుంది, బ్రిలియంట్ కాలేజ్ దాటాక.